నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈఎస్ఐ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూమిని కేటాయించాలని బీజేపీ ఆధ్వర్యంలో కందుల సంచారాన్ని రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన, రాజీవ్ రహదారిపై రాస్తారోకో. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనులను వేలంపాట లేకుండా సింగరేణి సంస్థకి కేటాయించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ డిమాండ్. పేరుకు పెద్ద ఆసుపత్రి మంగళవారం రాత్రి 10 గంటల నుంచి కరెంట్ లేకుండా పట్టించుకునే అధికారులు, చీకట్లోనే మగ్గుతున్న పేషెంట్లు, వైద్య సిబ్బంది. రామగుండం కమిషనరేట్లో ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫోర్ మ్యాన్స్ ల్యాండ్ యూస్ పాలసీ రద్దు చేసి పార్లమెంట్లో చట్టం చేసి ప్రైవేట్ వ్యక్తులకు పొత్తులుగా మారింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపణ. బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ పెద్దన్న పాత్ర పోషించి ఐక్య ఉద్యమాలు చేపట్టడం జరిగిందని, అయినా ఏఐటీయూసీపై బురద జల్లే ప్రయత్నాలను ప్రతిపక్ష కార్మిక సంఘాలు మానుకోవాలి. ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య హితం. ఈఎస్ఐ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూమిని కేటాయించాలని రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని అధ్యక్షతన 500 మందితో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో కారణంగా గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీస్ బలగాలు బలప్రయోగం చేసి కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో కందుల సంచారాన్ని మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2018లో 100 కోట్లు ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించిందని, గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అలసత్వం వల్ల కేటాయించిన ఆసుపత్రికి భూమి కేటాయించకపోవడం వల్ల ఎంతో మంది కార్మికుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, కేశారం సిమెంట్ లాంటి ప్రముఖ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు, వాళ్ల కుటుంబాలు ప్రతి నెల ఈఎస్ఐ ఇన్సూరెన్స్ జీతం నుండి కడుతున్నారని, కానీ కార్మికులకు, కార్మిక కుటుంబ సభ్యులకు ప్రమాదాలు జరిగినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లడం తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మార్గమధ్యంలో ఎన్నో ప్రాణాలు పోతున్నాయని, ఈ ప్రభుత్వ అలసత్వంతో అమానుషంగా కార్మికుల ప్రాణాలపై చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహించారు. స్థానిక ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కార్మికులంటే మానవీయ కోణం లేదని, ఎన్నికనప్పుడు ప్రతి గల్లీలో, ప్రతి సమావేశం, సభలలో గెలిపించిన వచ్చిన వెంటనే ఈఎస్ఐకి భూమి కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు అలసత్వం చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఆలస్యం చేసి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరగకముందే స్థానిక ఎమ్మెల్యే నిద్రమత్తు వేడారని, ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రామగుండానికి పనికిరాని తీరును ఎండగడుతూ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటే దాకా తీసుకుని వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఈఎస్ఐ హాస్పిటల్ పై మొద్దు నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సహకరించడం లేదని ఉంకదంపుడు ముచ్చట్లు చెప్పే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2018లో ఇక్కడ కార్మిక క్షేత్రమైనటువంటి రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసము 2018లో కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే ఇప్పటికి కూడా గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం ఆసుపత్రికి స్థల సేకరణ చేయడం లోపల మీ యొక్క ప్రవర్తన నిజంగా కూడా ఆశాస్పదంగా, బాధాకరంగా ఉన్నది. ఇవాళ ఎంతోమంది ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరం కార్మికులు
ఇవాళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ప్రమాదాల బారిన పడి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రతి వేదికలో గెలిచిన వెంటనే స్థల సేకరణ చేస్తామని, ఆ ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఎన్నో సభలలో చెప్పి ఇవాళ వాటిని మర్చిపోయి ఇవాళ ప్రజలకి ఈఎస్ఐ కార్మికులకి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం పూర్తిగా జాప్యం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, గాండ్ల ధర్మపురి, కోడూరు రమేష్, గుండపోయిన భూమయ్య, బాణాల స్వామి, మామిడాల శ్రీనివాస్, జక్కుల నరహరి, కొండపర్తి సంజీవ్, పిడుగు కృష్ణ, తోట కుమారస్వామి, పెండం సత్యనారాయణ, తడకొండ నరసయ్య, దాసరి ఓదేలు, దాసరి విశాల్, ఆశీస్ అగర్వాల్, త్రిదండపాణి, శ్రీనివాస్, సుమంత్ పటేల్, మదరబోయిన రాకేష్, గంధం శంకర్, మారేపల్లి శ్రీను, రాజ్ కుమార్, పైడిపల్లి విజయ్, విశ్వాస్, శ్యామ్ పటేల్, పంగరవి, రంజిత్, మెరుగు శ్రీను, కొమ్మస్వామి, దాసరి ఓదేలు, జక్కుల ప్రవీణ్, లగిశెట్టి తిరుపతి, మాడ ప్రభాకర్ రెడ్డి, గంధం అజయ్, కందుల సత్తయ్య, అలకుంట మహేష్, రమేష్, జక్కుల పద్మ, అపర్ణ, సంపూర్ణ, స్వరూప, రజిత పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనులను వేలంపాట లేకుండా సింగరేణి సంస్థకి కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ జిల్లా కార్యదర్శి వై యాకయ్య డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాటను ఆపివేసి సింగరేణి సంస్థకి కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర మంగళవారం రాత్రి గోదావరికని పట్టణాన్ని చేరుకోగా రాత్రి ఇక్కడే బస్ చేసిన అనంతరం బుధవారం ఉదయం రామకొండం రీజియన్లోని గనులపై గేట్ మీటింగ్ నిర్వహిస్తూ కార్మికులను చైతన్యపరిచారు. ఈ మేరకు బైక్ ర్యాలీగా జీడీకే 2 ఇంక్లైన్ గనికి చేరుకుని గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కు భూపాల్ యాకయ్య మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని 61 బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారా ప్రైవేటీకరణ చేయాలని యోచిస్తోందని, అందుకు తెలంగాణ బిడ్డ కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలంపాట లేకుండా సింగరేణి సంస్థకి కేటాయించాలని సిపిఎం పార్టీ వివిధ రకాలుగా పోరాటాలు చేస్తూ వస్తోందని, అందులో భాగంగా సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థ మనుగడ కొనసాగాలంటే మన బొగ్గు బ్లాకులను మనం సాధించుకుంటే తప్ప సాధ్యం కాదని అన్నారు. మన సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కార్మిక వర్గం అంతా సిపిఎం పోరాటాలకు మద్దతుగా నిలుస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుసు, కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాకులను కూడా ప్రైవేటీకరించడానికి వేలంపాట మన హైదరాబాద్ లో ప్రారంభం చేసింది. ఈ ప్రారంభానికి ఆద్యుడు ఎవరంటే మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి కేంద్ర బీజేపీ మంత్రి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్కు వచ్చి ఈ వేలం పాటలు ప్రారంభం చేశాడు. ఈ 61 బొగ్గు బ్లాకుల్లో మన తెలంగాణ ప్రాంతంలోని గోదావరికని ప్రాంతంలోని లేదా సింగరేణి ఏరియా ప్రాంతంలోని మరి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కూడా వేలం పాటలు పెట్టారు. గతం నుంచి అడుగుతా ఉన్నారు, సింగరేణి సంస్థ అడుగుతా ఉన్నది, ఈ సింగరేణి సంస్థ బతికి బట్టగట్టాలంటే, ఈ భవిష్యత్తులో అభివృద్ధి కావాలంటే, ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలన్నా, కార్మికుల యొక్క ఉపాధి ఇంకా కొనసాగాలన్నా మాకు బ్లాకులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి సంస్థ కోరుతూనే ఉంది. ఒక 15 బ్లాకులు కేటాయించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నది. అందులో ముఖ్యంగా కోయగూడెం అడిగారు, సత్తుపల్లి ఓసిని అడిగారు, ఆ తర్వాత శ్రావణపల్లిని అడిగారు. ఈ రకంగా ఒక 3-4 బ్లాకుల్ని మాకు కేటాయించాలని చెప్పేసి గతం నుంచి గట్టిగా మాట్లాడుతుంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించేటువంటి చర్యలు తీసుకున్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోయగూడెం సత్తుపల్లిని మొత్తము టెండర్లో ప్రైవేటు వాళ్ళకు వచ్చే విధంగా వ్యవహరించిన పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిందే. అప్పుడు కూడా సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాటం చేయలేదు. ఫలితంగా సింగరేణి సంస్థ నష్టపోయింది అనేటువంటి విషయాన్ని మనకందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఈ శ్రావణపల్లి బొగ్గు బ్లాకుని కూడా ఈరోజు కేంద్ర టెండర్లో లేకుండా వేలం పాటలు సంబంధం లేకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం సింగరేణికి కేటాయించాలని చెప్పేసి ఈరోజు మనం అందరం కోరుకుంటా ఉన్నాం. సంస్థ కూడా కోరుతా ఉన్నది, కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, సింగరేణి ప్రాంత ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద పోరాటం చేయాలన్నటువంటి భావించి ఈరోజు సింగరేణి పరిరక్షణ యాత్రని చేపట్టి మొత్తం బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలి. కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర సింగరేణికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలోని బొగ్గు బ్లాకులన్నిటినీ సింగరేణికి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తీసుకున్నది.
దీంట్లో అందరు కార్మికులు, ఉద్యోగులు, మరి ప్రజలు, మరి అందరూ కూడా పార్టీలకు, సంఘాలకు అతీతంగా మనమందరం కూడా ఈ యొక్క సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. వేలంపాటలో పెట్టి సింగరేణి కూడా ప్రైవేటు పరం చేయాలని, ఒకవేళ సింగరేణి గనులను సింగరేణి దక్కించుకోవాలంటే కూడా సింగరేణి వేలంలో సింగరేణి యాజమాన్యం కూడా మరి పాల్గొని దాన్ని దక్కించుకోవాలని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. మనకు తెలుసు, అనేక మార్లు సిపిఎం పార్టీగా ఈ బొగ్గు గనులను కాపాడుకోవటం కోసం అనేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు సిపిఎం పార్టీ జిల్లాల వారీగా కూడా ఈ ప్రైవేటు పనులను ఆపాలని ఆందోళన చేసినప్పటికీ ఇది ఒక రాజకీయ పోరాటం కావాలి, ఇది పార్లమెంట్ లో చర్చించాలి, ఈ అసెంబ్లీలో సింగరేణి వేలాన్ని ఆపి తీర్మానం చేసి సింగరేణికి ఇవ్వాలని ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ భావించింది. అందులో భాగంగానే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు, ఆశయ గారు సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ఇప్పటికే అన్ని వర్గాల నుండి, అన్ని రాజకీయ పార్టీల నుండి, మేధావుల నుండి కూడా పూర్తి మద్దతుని ప్రకటిస్తూ ఉన్నారు. దీంతో కనుక ఈ యాత్రతో కనుక ముగింపు, మరి ఈ యాత్రతో కనుక ప్రైవేటీకరణ ఆపకపోతే భవిష్యత్తులో రాజకీయ పోరాటాలు నిర్వహిస్తామని ఇప్పటికే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ. ఈ గేట్ మీటింగ్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, నాయకులు మంద నరసింహారావు, ముత్యంరావు, మెండే శ్రీనివాస్, ఎన్ భిక్షపతి, కుమారస్వామి, నారాయణ, ఆశయ్య, ఏ మహేశ్వరి, ఎం రామాచారి, ఆరేపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, ఎస్కే గౌస్, దాసరి సురేష్, సానం రవి, మంగళ రాములు, పి శ్రీనివాసరావు, ఏ శంకరన్న, పి సమ్మయ్య, మంగళ శివరామరెడ్డి, గోళం సాయికృష్ణ, ఈ సాగర్, శశికిరణ్, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రభుత్వాసుపత్రిలో గత రాత్రి 10 గంటల నుంచి కరెంట్ లేక పేషెంట్లకు వైద్య సిబ్బంది చీకట్లోనే వైద్యం అందిస్తున్నారు. రామగుండం మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలోనే పెద్ద ఆసుపత్రి కావడంతో వివిధ రోగాల బారిన పడిన పేషెంట్లు ఆసుపత్రికి రావడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలోని కొత్తగా ప్రారంభించిన జనరల్ వార్డులో మంగళవారం రాత్రి వర్షం కురుతున్న సమయంలో కరెంటు పోవడంతో రాత్రి నుంచి పేషెంట్లు చీకట్లోనే మగ్గుతూ ఉన్న రోగానికి బదులుగా దోమలతో ఇబ్బందులు పడుతూ ఇంకో కొత్త రోగం వచ్చేలా తయారైంది. నిరుపేదల మీద తాము డబ్బులు లేక రోగాలతో ఆసుపత్రితో చేరితే కరెంటు ఇబ్బందులతో అవస్థలు పడాల్సి వస్తుందని పేషెంట్ల వద్ద ఉన్న అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు పెద్ద ఆసుపత్రి కానీ రాత్రి నుంచి కరెంటు పోతే చూసే దిక్కే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ లేక చీకట్లోనే వైద్యం అందిస్తుండటంతో ఒక పేషెంట్కు సెలైన్ ఎక్కించే సమయంలో నీటిలు కానరాక పక్కకు తప్పడంతో రక్తస్రావం జరిగి బ్లడ్ కింద పడిపోయింది. పేషెంట్ స్పృహ తప్పింది. ఈ విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సంబంధిత అధికారులు తొందరగా స్పందించి కరెంటు ఇబ్బందులపై చర్యలు చేపట్టి పేషెంట్లను, వైద్య సిబ్బందిని ఉక్కపోత, దోమల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. మీరైనా కొంచెం అటు చేసి తొందరగా అయ్యేటట్టు చూడండి. ఏంటి ఏమైంది ప్రాబ్లం? ఏంది? నైట్ నుంచి కరెంట్ లేదు, ప్రాబ్లం మరి టెస్ట్ కరెంట్ తక్కువ అయింది. రాత్రి నుంచి కరెంట్ లేదు, 7 గంటలకు అయింది సాయంత్రం. ఎప్పుడు? నైట్ 7 గంటలకు. నిన్ననా? నిన్న సాయంత్రం ఇప్పటివరకు రాలే. ఇంకా బాత్రూమ్లో నీళ్ళు లేవు, లాట్రూమ్ డాక్టర్లు ఏమంటారు? టైం పడుతుంది అంటారు. కరెంట్ లేదు, ఏం లేదు, ఇబ్బంది అవుతుంది. బయటికి వెళ్ళవదామంటే వర్షము, ఇంట్లోనే ఉండవుతుంది. బాత్రూమ్లలో నీళ్ళు లేవు, వాసన, తరనొప్పులు అవుతుంది. ఇంత పేషెంట్ అవుతుంది. ఇక్కడ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600044330 8142789678. వెల్కమ్ బ్యాక్. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్న నినాదంతో మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రామకొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం రామకొండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి, పోలీస్ అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, మొక్క చెట్లుగా ఎదిగి అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు తిరిగి ఆక్సిజన్ అందించి మనల్ని కాపాడేందుకు అంతగా కృషి చేస్తుందని అన్నారు. భూభాగంలో జీవకోటికి అత్యంత అవసరమైన వాటిలో మొక్కలు ప్రధానమైనవని, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, వర్షాలు కురవాలన్నా, కాలుష్యం నివారణ చేయాలన్నా చెట్లు నాటడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. మొక్కలు నాటడం వల్ల పచ్చదనాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని, మనల్ని మనం కాపాడుకోవడం కోసం భావితరాలకు సమతుల్య వాతావరణం, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఇతరులతో కూడా చెట్లను నాటేలా చేయాలని కోరారు. 75వ వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రామగుండం కమిషనరేట్ ప్రాంగణంలో మా అడిషనల్ డిసిపి గారు, ఆల్ ACPs, తర్వాత ఇన్స్పెక్టర్స్, SIs, తర్వాత MTO, తర్వాత ట్రాఫిక్ ACPs, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్స్ గారు, తర్వాత ఒక స్కూల్ హెడ్ మాస్టర్, ZPHS రామగుండం స్కూల్ హెడ్ మాస్టర్, అండ్ అలాంగ్ విత్ స్కూల్ చిల్డ్రన్ కొంతమంది అందరు కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ చెట్ల నాటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటుతున్నాము. తర్వాత నా స్లోగన్ ఏంటంటే, ఈరోజు మన భూమి కాపాడుకోవడానికి, మనం కాపాడుకోవడానికి, నిజానికైతే ఇది చాలా ప్రెషియస్ ప్లానెట్. ఈ ప్రెషియస్ ప్లానెట్ ఇంత విశ్వంలో ఇంతవరకు మనకు తెలిసినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ, బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు, మనకు దొరకలేదు, కనబడలేదు ఇంతవరకు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా. సో దాని మీద మనము ఉన్నాము అంటే, మనము ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ మనం ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. దీన్ని పోగొట్టుకుంటే ఇదేమీ రోజు పెరిగేది కాదు. ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు, దాంట్లో రిసోర్సెస్ పెరగట్లేదు. ఉన్న రిసోర్సెస్ అంతే ఉన్నాయి. కానీ ఉన్న రిసోర్సెస్ని వాటర్ కానీ, ఎయిర్ కానీ, తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర, అది ఓజోన్ లేయర్ అంటారు, అది అట్మాస్ఫియర్లో ఉంది. మన సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఇది కాపాడుతుంది. అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ, ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ ఆల్రెడీ తూట్లు పడిపోయింది. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతే మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ బాధ్యతగా తీసుకొని, నాకేం లే అని కాకుండా ప్రతి ఒక్కరు అందరూ బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లను నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ప్రతి చెట్టు ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతుంది, ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఇలా మనల్ని ఇన్విజిబుల్గా కాపాడుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫ్యాక్ట్ని తెలుసుకొని ఈచ్ వన్ ప్లాన్. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరిఖని ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సురేంద్ర, ఏఓ అశోక్ కుమార్, కమిషనరేట్ పరిధి సిఐఏలు, ఏఎస్ఐలు, ఎస్ఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, మల్లేశం, శ్రీనివాస్, మధు, వామనమూర్తి, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సంధ్య, మనోజ్ కుమార్, సిసి పవన్ రాజ్, గౌస్, అటవీశాఖ అధికారులు, రామకొండం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా కోల్ మైన్స్ ల్యాండ్ యూజ్ పాలసీని రద్దు చేసి పార్లమెంట్లో చట్టం చేసి ప్రైవేట్ వ్యక్తులకు తొత్తులుగా మారిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓవైపు సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం బొగ్గు బ్లాకుల వేలంపాట ఆపాలని, వేలంపాటలో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టిన కోయిగూడెం, సత్తుపల్లి బ్లాకులను వెనక్కి తీసుకుని సింగరేణి సంస్థకు అప్పగించాలని సిపిఎం బస్ యాత్ర చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అహంకార పూరిత ధోరణితో పార్లమెంట్లో కొత్త చట్టం తెచ్చి సింగరేణి సంస్థ కూడా ఆ చట్టాన్ని అమలు చేసేలా నిర్ణయం చేసిందన్నారు. ల్యాండ్ యూజ్ పాలసీతో కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులను ప్రైవేట్ కంపెనీలు నడిపించేలా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలను ఇవ్వడమే మనం చేసిన పాపమని, అందులోనూ తెలంగాణ బిడ్డని కేంద్ర బొగ్గు గనుల మంత్రిగా చేసి దేశంలోని 61 బొగ్గు బ్లాకులను వేలంపాట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డిని ఉసుకొల్పిందని ఆరోపించారు. ఈ చట్టంతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని అసెంబ్లీలో ల్యాండ్ యూజ్ పాలసీ రద్దు చట్టానికి వ్యతిరేకంగా బిల్లు చేసి కేంద్రానికి పంపాలని వేరే డిమాండ్ చేశారు. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం అత్యంత అహంభావపూరితంగా, ఏకపక్షంగా ప్రైవేటు యజమానులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కొత్త నిర్ణయం చేసింది. కోల్ మైన్స్కు సంబంధించిన ల్యాండ్ యూజ్ పాలసీని అమెండ్ చేస్తూ ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసింది. అట్లా చట్టం చేసిందో లేదో ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ కూడా జారీ చేసింది. ఇప్పుడు ఇమీడియట్గా సింగరేణి కూడా దాన్ని పాటించాల్సి ఉంటుందట. అంటే ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు, లేదా ఎనీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ చేతుల్లో ఉన్న భూములు కావచ్చు, ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి, ఇటు సింగరేణి చేతుల్లో ఉన్నటువంటి భూమి, వీటిల్లో ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ప్రైవేటు వాళ్లకు ఆ ల్యాండ్ను లీజుకి ఇవ్వచ్చు. ఆ లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్ను ప్రైవేటు వాడు ఎట్లయినా వాడుకోవచ్చు, మైనింగ్ కూడా చేయొచ్చు. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు సవరణ చేసింది. అంటే దాని అర్థం ఏమిటి? కోయగూడెం బ్లాక్ కానీ సత్తుపల్లి బ్లాక్ కానీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదు. కారణం ఏమిటి? కోయగూడెం బ్లాక్ 170 యాక్ట్ వర్తిస్తుంది, అక్కడ ప్రైవేటు వాడు తవ్వడానికి లేదు. సత్తుపల్లికి సంబంధించి కూడా ప్రైవేటు వాడు తవ్వే అవకాశం ఉన్నప్పటికీ ఓబీ పోయడానికి ఖాళీ ప్లేస్ లేదు, సింగరేణి ల్యాండ్ ఇస్తే తప్ప సాధ్యం కాదు. సరిగ్గా ఈ 2 సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పుడు సింగరేణి చేతుల్లో ఉన్న భూమి కానీ ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి కానీ లీజుకి ఇస్తారు ప్రైవేట్ వాళ్లకు. అంటే ఇప్పుడు కోయగూడెం బొగ్గు గని తవ్వదలుచుకున్న వాళ్లకు, సత్తుపల్లిలో తవ్వదలుచుకున్న వాళ్లకు లీజుకి ఇచ్చేస్తారు. మరుక్షణం ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభమైపోద్ది. మనం ఏం కోరుతున్నాం? ఇంతవరకు ఉత్పత్తి కూడా ప్రారంభం కాలేదు కాబట్టి ఆ 2 వెనక్కి తీసుకోండి, వాటితో పాటు శ్రావణపల్లి వేలం పెట్టొద్దు అని కోరుతున్నాం. ప్రభుత్వం ఏకపక్షంగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణ నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చిన పాపం ఇది. ఆ 8 మందిలో 2 కేంద్ర మంత్రులైన పాపం ఇది. అందులో ఒకళ్ళు బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా కావటం నిజానికి ప్రజలు ఎంతో ఆశించారు. బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణ నుంచే ఉండటం వల్ల సింగరేణికి రక్షణ ఏర్పడుతుందేమో. తెలంగాణ బిడ్డ బొగ్గు గనుల శాఖ మంత్రి అయింది కదా, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ కదా బీజేపీ. అందుకని తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడతారని ఆశించారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా వేలంపాట ప్రక్రియను హైదరాబాద్ నుంచే ప్రారంభించాడు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు రాజారావు, మంద నరసింహారావు, యాకయ్య, ముత్యంరావు, మహేశ్వరి, కుమారస్వామి, వెండే శ్రీనివాస్, ఎన్ భిక్షపతి, నారాయణ, ఆసియా తదితరులు పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాట వ్యతిరేకంగా ఏఐటీయూసీ పెద్దన్న పాత్ర పోషిస్తూ అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అయినా కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీ బొగ్గు బ్లాకుల వేలం విషయంలో మాట్లాడడం లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అది మానుకోవాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హితవు పలికారు.
గోదావరికని భాస్కర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటును వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమాల నిర్మాణం కోసం జూలై 1న అన్ని కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఐక్య ఉద్యమాలకు పిలుపునివ్వడం జరిగిందని, 5న కలెక్టరేట్ ముట్టడి, 5 రోజుల పాటు జీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు, జీఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టామని, ఐక్య ఉద్యమాలకు కలిసిరాని కార్మిక సంఘాల నాయకులు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాగే కొన్ని సంఘాలు గుర్తింపు పత్రం కావాలనే తీసుకోవడం లేదంటూ మాట్లాడుతున్నారని, అవును 4 సంవత్సరాల గుర్తింపు కోసమే తాము పోరాడుతున్నామని తెలిపారు. గతంలో ఇతర కార్మిక సంఘాలు గెలిచినప్పుడు 4 సంవత్సరాల గుర్తింపు ఉందని, ఏఐటీయూసీ గెలవగానే 2 సంవత్సరాలు మాత్రమే ఉండాలని కార్మిక సంఘాలు అనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మేము ఖచ్చితంగా 4 సంవత్సరాల గుర్తింపు పత్రం సాధిస్తామని, అందులో డౌట్ లేదని తేల్చెప్పారు. అలాగే సేఫ్టీ సమావేశాల్లో కార్మికులకు యాజమాన్యం అందిస్తున్న నాసి రకం బోట్లపై మాట్లాడడం జరిగిందని, కార్మికులకు నాణ్యమైన బోట్లను ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఎల్లో, రెడ్ కార్డులపై కూడా చర్చించామని, అవి కూడా రద్దు చేస్తామని తెలిపారు. ఇటీవల జరుగుతున్న గని ప్రమాదాలపై చర్చించాలని, గని ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, రక్షణ నియమాలు తప్పకుండా పాటించాలని డిమాండ్ చేయడం జరిగిందని సీతారామయ్య వెల్లడించారు. బొగ్గు గనుల వేలంపాటకు వ్యతిరేకంగా గత నెల 25వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం హైదరాబాదులో వేలంపాటకి పిలిపిస్తే మేము ఏఐటీసీ యూనియన్గా బాధ్యత కలిగిన సంఘంగా జూలై 1వ తారీఖు నాడు హైదరాబాదులో అన్ని కార్మిక సంఘాలను పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు వచ్చారు. అందరూ కూడా మద్దతు ఇస్తామని ఆ సమావేశంలో చెప్పారు. 5వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడని చెప్పాం. ఏదో ఒక్కరిద్దరు తప్ప ఎవరు కూడా స్పందించలేదు. అయినా మేము పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేశాం. 6వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా జీఎం ఆఫీసులు, హెడ్ ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేశాం. దాని తర్వాత హైదరాబాదులో గవర్నర్ భవన్ ముట్టడి చేశాం. దానిలో వందలాది మందిగా ఏఐటీసీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. మరి దాంట్లో సరిగా స్పందించిన వాళ్ళు ఏఐటీసీ ఒంటరిగా చేస్తుందని చెప్పడం న్యాయం కాదు. ఏదో విమర్శ కొరకే విమర్శ చేయడం కరెక్ట్ కాదు. అసలు ఏఐటీసీ యూనియన్ ఈ బొగ్గు గనులని ప్రభుత్వ రంగ పరిసరంగా ఆనాడు తీసుకొచ్చిందే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పోరాటాలతోటి. కాబట్టి దేవురి శేషగిరిరావు, రంగయ్య, పాపయ్యలు ఆనాడు ప్రభుత్వం కాల్ చేసిన మొక్కమోని ధైర్యంతో ఏఐటీసీ యూనియన్ నాయకత్వంలో పోరాడి ప్రైవేట్ రంగంలో ఉన్న సింగరేణిని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చాం. అట్లనే 2021లో వేలంపాటలకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేశాం. ఈనాడు కూడా సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కలిసి వచ్చే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొనే చేస్తాం. మాకేం భేషజాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కలిసి వచ్చే సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, నాయకులు ఎస్ వెంకటరెడ్డి, దొంత సాయన్న, ఆకుల శంకరయ్య, నాగేంద్ర కుమార్, గుర్రం ప్రభుదాస్, బలుసు రవి, బండి మల్లేష్, వేముల అశోక్, పి రవి, పెరుమాళ్ల రమేష్ గౌడ్, పొక్కల శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, పొన్నం రంజిత్, పోతుకంటి వెంకటేష్, ఆఫీస్ కార్యదర్శి తొడుపును రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993303 9989497898. ముదిరాజులను బీసీ డి నుంచి బీసీఏ వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం రామకొండ నియోజకవర్గంలోని ముదిరాజు కులస్తులు రామకొండం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ముదిరాజులకు ఇచ్చిన హామీ మేరకు బీసీ డి నుండి బీసీఏగా వెంటనే మార్చాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులలో ఎంతో మంది పేద అణగారిన మత్స్యకారులుగా చేపలు పట్టుకుని అమ్మడం జరుగుతుందని తెలిపారు. అలాగే పండ్లు టోటల్ లీజు తీసుకుని అమ్ముకోవడం లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ముదిరాజులు జీవిస్తున్నారని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని బీసీ డి నుంచి బీసీఏకు మార్చాలని డిమాండ్ చేశారు. జరిగింది తద్వారా మళ్ళా కొంతమందికి అయిన వెంటనే మళ్ళీ జీవోను తీసేయడం జరిగింది. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది. మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి మా ముదిరాజ్ జాతి తరఫున పోరాడడం జరిగింది. దానికి అనుగుణంగా 2022లో హైకోర్టు బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించుకొని ఈ బీసీఏలకు సూచించే విధంగా మాట్లాడుకోవాలని చెప్పి మరి జీవో నెంబర్ ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని మొన్న 2023 డిసెంబర్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో భాగంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముదిరాజులను బీసీ డీల్ నుంచి ఖచ్చితంగా మేము బీసీఏలకు మారుతామని చెప్పారు. కాబట్టి గౌరవ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని మా ముదిరాజుల తరఫున ఖచ్చితంగా మాకు ఎందుకంటే ఆ యొక్క జీవో పాస్ చేసి మా యొక్క ముదిరాజులు బాగా అనాగరిక వర్గాల వారిగా జీవిస్తున్నాం కాబట్టి మేము కటిక దరిద్రంలో ఉన్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క సీఎం గారు మరి మాకు బీసీ డి నుంచి బీసీఏలకు వచ్చే విధంగా. ఈ కార్యక్రమంలో నాయకులు పెడు కృష్ణ ముదిరాజ్, దబ్బెట శంకర్ ముదిరాజ్, గైక్వాడ్ రజనీకాంత్ ముదిరాజ్, దండు రవీందర్, మబ్బు కృష్ణయ్య, ముక్కెర మొగలి, అనవేన భాస్కర్, కలవేన మల్లేష్, సిద్ధ సమయ్య, నెల్లి రాజేందర్, బోయిన్ సుధాకర్, కనుకుంట్ల సతీష్ కుమార్, కేశవేణి, భిక్షపతి, బోయిన్ కుమార్, గుర్రం సురేష్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. చదువుల తల్లి 2 కిడ్నీలు చెడిపోయిన చిన్నారి చెల్లి సిరి చికిత్సకు అండగా నేడ మన 100 రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ బాలికల కళాశాలలో ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు. కానీ సిఈసి గ్రూప్లో 1000కి 927 మార్కులు సాధించింది. కాలేజీకి వెళ్ళకపోవడానికి గల కారణం తన 2 కిడ్నీలు పాడైపోవడం. సిరి 12 ఏళ్ల వయసులో ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడడంతో 2 కిడ్నీలు కోల్పోయింది. నిరుపేద కుటుంబం, నాన్న సెంట్రింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. డాక్టర్లు డయాలసిస్ అవసరం చెప్పడంతో తల్లిదండ్రులు చాలా అప్పులు చేసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా వారానికి 2 సార్లు డయాలసిస్ చేస్తున్నారు. వీరి దినగా తెలుసుకున్న నేడ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ నేడ మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా నేడ అధ్యక్షులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేద అమ్మాయి కిడ్నీ మార్పిడికి ఇతర ఖర్చులకి దాతల ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇన్ని అనారోగ్య సమస్యలను అనుభవిస్తూ కాలేజీకి వెళ్లలేక చదువుపై ఆసక్తి ఉన్న సిరి పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు, తోటి విద్యార్థులు చదువు పరంగా సందేహాలు తీరుస్తూ సహకరించేవారని, శరీరం సహకరించకపోయినా కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వించదగ్గ మార్కులు తెచ్చుకుని కళాశాల టాపర్గా నిలిచిందన్నారు. ఇప్పుడు అదృష్టంతో ఒక కిడ్నీ అందుబాటులో ఉంది. ఆ కిడ్నీ తనకు అమర్చడానికి 15 నుంచి 20 లక్షల వరకు ఆపరేషన్ ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయం చేసి సిరి ఆరోగ్యం కుదురుపడేలా చేయాలని కోరారు. ఈరోజు ఇక్కడ ఉన్న పాప పేరు సిరి, వయసు 17 సంవత్సరాలు. చాలా చిన్న అమ్మాయిలాగా కనిపిస్తుంది. కానీ ఆమెకు 17 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసు నుంచి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చేసి 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ మీద జీవిస్తుంది. తను శరీరం సహకరించకపోయినా తన మనసు చదువు మీద లగ్నం చేసుకొని తను స్కూల్కి అటెండ్ కాకపోయినా తను ఇంటికాడ ఉండి చదువుకొని మంచి 8.6 మార్క్స్ ర్యాంక్ తెచ్చుకుంది. అలాగే తను ఇంటర్లో కూడా సిఈసి తీసుకొని 1000 మార్క్స్కి 927 మార్కులు సాధించి కాలేజ్ టాపర్గా గవర్నమెంట్ కాలేజీలో నిలిచింది. నిజంగా చదువుల తల్లి ఈ చిన్నారి చెల్లికి మనందరం అండగా ఉందాం. తన తల్లి కిడ్నీ సూట్ అవుతుంది, కానీ ఇతర ఖర్చులకు, వైద్య ఖర్చులకు అన్నిటికీ సుమారు 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా ఒక్కరు ఇవ్వలేరు. ప్రభుత్వం నుంచి కొంత వచ్చినా కూడా ఇంకా సహాయం అవసరం ఉంది. సో అందుకనే కంపల్సరీ 15 లక్షల రూపాయలు వీళ్లకు కావాలి అంటే ప్రతి ఒక్కరం సహాయం చేయాల్సిన అవసరం ఉంది.
ఈరోజు మన 100 రూపాయలు సమాజం కోసం అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం నీడా సంస్థ తరపున. అందులో ప్రతి నెల సభ్యులం 100 రూపాయలు. ఇక్కడ ఉన్న సభ్యులు అందరం కాకుండా బయట కూడా చాలామంది సభ్యులు ఉన్నారు. సుమారు 80 నుంచి 100 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు ప్రతి నెల 100 రూపాయలు సహాయం చేస్తున్నారు. ఆ సహాయంలోకి వెళ్ళి ఈ చెల్లికి 5,000 రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదే కాకుండా మా నీడా సభ్యుల తరపున ఇతర సభ్యుల తరపున కూడా మీలా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చేసి కంపల్సరీ సహాయం అందేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ తెలిపారు. రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి రామకొండ కార్పొరేషన్ 28వ డివిజన్లో పర్యటించిన మనాలి ఠాకూర్ అక్కడి మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు స్వయం ఉపాధి శక్తులకు ఎదగాలని మక్కాన్ సింగ్ సేవా సమితి ద్వారా కుట్టు మిషన్లు అందిస్తూ ఉచిత కుట్టు మిషన్ సెంటర్లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, త్వరలో డివిజన్లోని రోడ్లను, డ్రైనేజ్ వ్యవస్థను ప్రారంభిస్తామని తెలిపారు. తమకు ఎలాంటి సమస్యలున్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి కలవాలని సూచించారు. ఇక్కడ యువతకు ఉద్యోగాల కల్పనను, పరిశ్రమల స్థాపనకు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ పెద్దలను కోరడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు ఇక్కడ సంతోషంగా ఉంది. నాకు లెనిన్ నగర్కి అక్క చెల్లెల్ని కలుస్తానికి రావడం జరిగింది. అట్లనే వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు ఏమున్నాయో తెలుసుకొని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి నేను అన్నీ తెలుసుకొని చెప్పాలని ఇక్కడ ప్రతి డివిజన్ తిరుగుతూ ఉన్నా. ఎప్పుడులాగానే కొన్ని సమస్యలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. ఆ సమస్యల పైన ఆయన అసెంబ్లీకి వెళ్ళి రాగానే 4వ తారీఖు రోజు వీళ్ళ జాబులు కానీ, వీళ్ళ గురించి ఈ రోడ్లు కానీ, లైట్లు కానీ, ఇక్కడ ఫాగింగ్ లేదు, కొద్దిగా కష్టాలు ఉన్నాయంటే ఇమ్మీడియట్గా ఫాగింగ్ మిషన్ కూడా ఈరోజు వచ్చింది. అట్లా వాళ్ళకి ఏది ఉన్నా మక్కన్ సింగ్ అన్న ఉన్నాడు, వాళ్ళ రాజ్ ఠాకూర్ అన్నయ్య ఉన్నాడు. ఇక్కడ ఏ దిగులు పడద్దు, మీకు ఇల్లులు కూడా ఫస్ట్ విడతలో వాళ్ళే వచ్చి అన్నీ చూసి ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇక్కడ ఉన్న అమ్మలు వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద గొప్ప మనసుతోని వాళ్ళ అన్నని భారీ మెజారిటీతో గెలిపించుకున్నందుకు వీళ్ళందరికీ కూడా ఆయన మీద పూర్తి హక్కు ఉందని చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్, 28వ డివిజన్ మహిళలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈఎస్ఐ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూమిని కేటాయించాలని బీజేపీ ఆధ్వర్యంలో కందుల సంచారాన్ని రామకొండం ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన, రాజీవ్ రహదారిపై రాస్తారోకో. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనులను వేలం పాట లేకుండా సింగరేణి సంస్థకి కేటాయించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ డిమాండ్. ఆసుపత్రి మంగళవారం రాత్రి 10 గంటల నుంచి కరెంట్ లేకుండా పట్టించుకునే అధికారులు, చీకట్లోనే మగ్గుతున్న పేషెంట్లు, వైద్య సిబ్బంది. రామకొండం కమిషనరేట్లో ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్న రామకొండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. స్టాండ్ యూస్ పాలసీ రద్దు చేసి పార్లమెంట్లో చట్టం చేసి ప్రైవేట్ వ్యక్తులకు పొత్తులుగా మారింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపణ. బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ పెద్దన్న పాత్ర పోషించి ఐక్య ఉద్యమాలు చేపట్టడం జరిగిందని, అయినా ఏఐటీయూసీపై బురద జల్లే ప్రయత్నాలను ప్రతిపక్ష కార్మిక సంఘాలు మానుకోవాలి. ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య హితం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.